దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ అబ్రహాం గారిని దేవుడు పిలిచి నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు తెలియపరచలేదు. అయినప్పటికీ బయలుదేరి వెళ్ళమనగానే అబ్రహాం గారు బయలుదేరి వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలి, ఎటువైపు వెళ్తున్నారో కూడా దారి ఎరుగని పరిస్థితుల్లో అబ్రహాం గారు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇది ఏం తెలియపరుస్తుంది అంటే దేవుని పట్ల అబ్రహాం గారు ఎంతో విధేయతను చూపించారు అనేది మనకు తెలియపరుస్తుంది. అలానే నమ్మకం లేనిదే నిజమైన విధేయత లేదు. విధేయత లేకపోవటం నమ్మకం లేదు అనటానికి రుజువు. అన్నిటినీ విడిచి అంతకుముందు ఎప్పుడూ చూడని ప్రదేశానికి వెళ్ళిపోవాలని అబ్రహాం గారిని దేవుడు ఆదేశించారు. ఆ ప్రకారమే వెళ్ళారు. అయితే ఇది మన ఇప్పటి రోజులను బట్టి చూస్తే ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియకుండా బయలుదేరటం తెలివి తక్కువతనం కాదా అని అనుకొనవచ్చు. అయితే మనుషుల దృష్టికి ఒకవేళ తెలివి తక్కువతనం కావచ్చు, కానీ నమ్మకము దానితో పాటు కలిగే జ్ఞానము దేవుని దృష్టిలో విలువైంది. అలాంటి నమ్మకాన్ని అబ్రహాం గారు కనపరిచారు. ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచటం అంటే ఇదే. మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు. మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలు ఏమిటో తెలుసుకున్నాం. సముద్రం మీద ఏ దారి కనపడదు, నేల అనే మాటే లేదు. అయినా రోజురోజుకి ఒక చార్టు మీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము. సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైన్ గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది. ఇక 20 మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామన్నది తెలిసిపోయింది. 3000 మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని మాకు తెలుసు. ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం? అనుదినము మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు. మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు. అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్యచంద్రాదులను చూస్తూ నడుస్తుంది. అంతేకాని తీరం కోసము, లైట్ హౌస్ కోసము, దారుల కోసము చూడదు. కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి, చీకటి ప్రమాదాల్లోకి దారితీసినట్టు కనిపించవచ్చు. కానీ మార్గాలను తెరిచేది ఆయనే. అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే. కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం. మనకు అన్నీ తెలిసినాయని కాదు, నమ్మకముంది గనుక మనం ఏదన్నా పని మొదలుపెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానం అంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించం. అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది? చెట్టున పండిన మామిడికాయల్లాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు. ఆది యందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది. మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది. తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే, కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్లకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు. మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండటమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, అబ్రహాం గారు ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నాయన మీ అందు విధేయతను కలిగి నమ్మకాన్ని నుంచి
బయలుదేరి వెళ్ళినట్లుగా మాకు కనపడుతూ ఉంది ప్రభా. అలాంటి విశ్వాసము మేము అలవర్చుకోవటానికి మాకు కూడా సహాయం చేయండి ప్రభా. మేము పరిస్థితుల వైపు చూడకుండా, మా కంటికి కనిపించే వాటిని చూడకుండా, అలా కంటికి కనిపించని వాటి వైపు నైనా ప్రభా మేము నమ్మకం ఉంచటానికి మాకు సహాయం చేయండి తండ్రి. కొన్నిసార్లు మేము ఏదైనా పని మొదలు పెట్టాలంటే మాకు అంతా కళ్ళ ముందే ఉంటేనే కానీ మేము మొదలు పెట్టాం. కానీ అన్నీ ఇలా జరగాలంటే క్రైస్తవ జీవితంలో రుచి ఉండదు అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా ఆదియందు అనే మాట విని వెంటనే దేవుడు అనే మాట వచ్చింది ప్రభా. మీరు మాకు సహాయం చేయగలరు అన్ని పరిస్థితుల్లోనూ. మీ పైన నైనా ప్రభా మీ వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.